కానీ అదే సార్ బ్యూటీ ఏంటంటే మీరు 1.5 crores ఆ రోజుల్లో ఇట్ వాజ్ మంచి చక్కగా మంచి సినిమా తయారయ్యేది. దానికి ప్రాఫిట్స్ వచ్చేవి, పేరు వచ్చేది, అవార్డ్స్ వచ్చేవి, వాళ్ళకి హీరోలకి ఆర్టిస్టులకి ఒక కెరియర్ బిల్డ్ అయ్యేది. ఇప్పుడు అన్ని 100 కోట్లు తక్కువలో లేదు కదా సార్. వాట్ అసలు వేస్ట్ ఆఫ్ మనీ. అండ్ బేసిక్గా ఆ వేస్టేజ్ చూస్తుంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఇదంతా ఎందుకు జరుగుతుందంటే స్క్రిప్ట్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మీకు స్క్రిప్ట్ ఉంటే అంత ఖర్చు అవ్వదు. స్క్రిప్ట్ మీకు సినిమాకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ కూడా అంత ఇంపార్టెంట్. నేను ఎవరికైనా సరే సబ్జెక్ట్ చెప్తాను కానీ బడ్జెట్ చెప్పను ఇప్పుడు. బికాస్ నాకు ఇప్పటిదాకా తెలియదు బడ్జెటింగ్ తెలియదు. ఈ సినిమాకి కూడా నేను ఎలా చేస్తానో నాకు తెలియదు. మై డాటర్, మై స్టాఫ్ వాళ్ళందరూ కలిసి నాకు హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేసి అన్నీ అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అది ఖచ్చితంగా దానికి ఒక మనిషి ఉండాలి.